హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ చికెన్ కబాబ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఎప్పుడు చికెన్ తెచ్చుకుంటాం కదా, అదే చికెన్తో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ కబాబ్ని చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికోసం 350 గ్రామ్స్ చికెన్ని తీసుకున్నానండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, ఎన్వి కర్రీస్లో పసుపు కంపల్సరీ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మసాలా కారం వేసుకోండి. దీంతోపాటు కొంచెం పెప్పర్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కబాబ్ మసాలా, ఇది లేకపోతే మీరు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంతోపాటు పుదీనా కొత్తిమీర మెత్తగా పేస్ట్లా చేసుకొని అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 ఎగ్ని కూడా బ్రేక్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 3 నిమిషాల పాటు చక్కగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు అప్డేట్ వస్తాయండి. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ వేసానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక 2 టీ స్పూన్స్ మైదాని, అలానే ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కూడా ఒక 3 నిమిషాల పాటు మళ్ళీ కలుపుకోవాలండి. మీరు చేతితోటైనా బాగా కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్లో చికెన్తో అయితే స్టార్టర్స్, గ్రేవీ కర్రీస్ చాలా ఉన్నాయండి. మీరు ఒక్కసారి వాచ్ చేయండి. ఎవరైనా వంట వచ్చిన వాళ్ళు, రానోళ్ళు ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తే అలా అంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చేసి పెట్టాను. ఒకసారి వాటిని వాచ్ చేయండి. మొత్తం అంతా ఇలా కలుపుకున్నాం కదండి. దీన్ని 1 గంట సేపు మనం మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 1 గంట తర్వాత ఆయిల్ని హీట్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం టర్న్ చేసుకొని మనం ఈ పీసెస్ని వేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇలా ఒక్కొక్కటి కొంచెం దూరంగా వేసుకొని వేయించుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒకే వాయి వేసుకుంటున్నాను కాబట్టి ఇంత ఆయిల్ తీసుకున్నానండి. మీరు ఆయిల్ ఎక్కువైపోతుంది అనుకుంటే చిన్న కంటైనర్లో ఒక 2 ముక్కలు ములిగేంత ఆయిల్ వేసుకుని చక్కగా 2 ముక్కలు వేయించుకోండి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలి. అలాగే వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కదపకుండా వదిలేసి తర్వాత ఇలా 2 వైపులా ముక్కలు తిరిగేస్తూ వేయించుకోవాలి. అలా అయితేనే ముక్క లోన మనకు ఉడికి పైకి క్రిస్పీగా చక్కగా వస్తుందండి. చాలామంది మనం మ్యారినేషనే మెయిన్ అనుకుంటారు. ఇది కూడా మనం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడే మనకి టేస్ట్ అనేది తెలుస్తుందండి. నాకు ఇక్కడ వేయించడానికి ఒక 5 నిమిషాలు పట్టింది. ఇప్పుడు నేను జాలీల గట్లోకి తీసుకుంటున్నాను. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మొత్తం ఆయిల్ అంతా బాగా వడకట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో నాన్ వెజ్జే కాదు వెజ్ కూడా చాలా డిష్లు ఉన్నాయి. ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. సరే, ఆయిల్ అంతా కూడా ఇలా దులిపేసుకొని మీకు ఇంకా ఏదైనా ఎక్సెస్ ఉండిపోయింది అనుకుంటే పేపర్ ప్లేట్లోకి తీసుకోండి, లేదా టిష్యూ పేపర్లోకైనా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.